తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎలా చనిపోయారు, దాని వెనుక ఎవరున్నారు, బేసిక్ భారతీయ రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. కానీ వాళ్లకు కూడా తెలియని ఒక యాంగిల్ రాజీవ్ గాంధీ హత్యలో. రాజీవ్ గాంధీని అతి కిరాతకంగా మానవ బాంబు ద్వారా చంపటంలో అతని తల్లి ఇందిరాగాంధీ హస్తం కూడా ఉందని నేనంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? కొంచెం షాకింగ్గా ఉంది కదా. కొడుకు చావుకి తల్లెలా కారణమవుతుంది అని ఆశ్చర్యపోతున్నారా? ఖచ్చితంగా లింక్ ఉంది. రాజీవ్ గాంధీ హత్యకు ఇందిరాగాంధీ డోర్ ఎలా తెరిచింది, ఒక మార్గం ఎలా చూపించింది అనటానికి నా దగ్గర ఖచ్చితమైన లాజిక్ ఉంది. కాబట్టి ముందే కంక్లూజన్కి రాకుండా ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూడండి. దాని తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. 1991 మే 21 తమిళనాడులో ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఆ రోజు రాత్రి దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ శ్రీ పెరంబదూర్లో ఓ చిన్న పల్లెకు వచ్చారు. హెలికాప్టర్ దిగిన దగ్గర నుంచి సభా స్థలానికి వచ్చేంత వరకు జనాల్లో ఉత్సాహం కనిపించింది. ప్రజలు చుట్టూ గుమికూడారు. ఫ్లవర్స్, జనాల కేరింతలు, నినాదాలు, ఎన్నో ఆశలు కలగలిపిన క్షణం అది. అప్పట్లో కెమెరాలు హెచ్డీలో లేవు, కానీ ఆ వీడియోలో రాజీవ్ ముఖంలో కనిపించే నవ్వు ఇప్పటికీ చాలా స్వచ్ఛంగా మనసుని తాకేలా ఉంటుంది. ఆ నవ్వుని చివరిసారిగా చూసిన దృశ్యం అదే. సరిగ్గా అప్పుడొచ్చింది ఒక యువతి. చేతిలో చందన మాలతో ముందుకు వచ్చింది. రాజీవ్ తల వంచారు. ఆ యువతి నడుము చుట్టూ బాంబు బెల్ట్. అంతే, ఒక్కసారిగా బాంబుని పేల్చేసింది. సెకండ్ల వ్యవధిలో అంతా బూడిదైపోయింది. ఎక్కడ చూసినా రక్తం, మాంసం ముద్దలు. ఒక్క రాజీవ్ కాదు, మరో 15 మందికి పైగా అక్కడికక్కడే చనిపోయారు. ఈ హత్య దేశాన్నే కదిలించింది. అప్పటిదాకా ఊహించని విధంగా జరిగిన సంఘటన కావటంతో పబ్లిక్ అంతా షాక్ అయిపోయింది. సిబిఐ విచారణ మొదలుపెట్టింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగింది. కొద్ది రోజుల్లోనే అధికారికంగా ఒక పేరు బయటకు వచ్చింది. అదే LTTE, అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం. శ్రీలంకకు చెందిన ఒక ఎఫెక్టివ్ తమిళ్ మిలిటెంట్ ఆర్గనైజేషన్ అది. భారతదేశపు మాజీ ప్రధాని హత్యకి కారణం ఓ విదేశీ తీవ్రవాద గ్రూప్. ఇదేం కొత్త విషయం కాదు. వాళ్ల వల్లే చనిపోయాడు అన్నది కోర్టులు కూడా చెబుతాయి, సిబిఐ కూడా చెబుతుంది, మీడియా కూడా చెబుతుంది, పబ్లిక్ నమ్ముతుంది. కానీ చావు అంత సూటిగా ఉండదు కదా. హత్యలకి ఒక మూల ఒక కారణం ఉండే ఉంటుంది. నిప్పు ఎక్కడ మొదలైందో అర్థం చేసుకోవాలి. ఆ యాంగిల్లో చూస్తే ఈ హత్యకు నిజంగా కారణం LTTE కాదు. అసలు ఇదంతా స్టార్ట్ చేసింది రాజీవ్ గాంధీ కానే కాదు, ఆయన తల్లి ఇందిరాగాంధీ. ముందే చెప్పాగా, షాక్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి అని. అసలు ఈ విషయం మీద ఒక క్లారిటీ రావాలి అంటే మనం 1983 వరకు వెళ్ళాలి. శ్రీలంకలో తమిళులపై డెకేడ్స్ నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి తమిళుల్ని ఆ దేశం అధికారికంగా హింసిస్తూ వస్తుంది. 1983 జూలై ఒక చీకటి చరిత్రగా మిగిలిపోయింది. బ్లాక్ జూలై అని పిలుస్తారు ఆ ఇన్సిడెంట్ని. ఆ ఘటనలో వేలాది తమిళుల్ని అక్కడి సింహాలి జనాభా దుర్మార్గంగా హింసించింది. దాడులు ఎలా చేశారంటే అది దొంగతనంగా కాదు, భారీ రేంజ్లో లక్షలాది మంది తమ ఇళ్ళు వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వేలాది మంది చనిపోయారు. ఎంతమంది పిల్లల్ని ఇంటి బయటికి లాగి చంపారంటే దాని వివరాలు విన్న మనిషికి నిద్ర కూడా పట్టదు. ఇదొక సాధారణ అల్లరి కాదు, ఇది ప్రోగ్రామ్. అంటే జాతి మీద అంతు లేని ద్వేషంతో జరిపే ఊచకోత. సిస్టమాటిక్గా గవర్నమెంట్ టాక్టికల్ అప్రూవల్తో జరిగినటువంటి ఈ ఘటన భారతదేశాన్ని అల్లాడించింది. తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. భారతదేశ ప్రజల మనస్సుల్లో శ్రీలంక తమిళులపై ఒక తెలియని ఒక ఆత్మాభిమానం, ఒక బాధ కలిగింది. ఇదే సమయంలో భారత రాజకీయం ఒక అవకాశాన్ని చూసింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆ సమయంలో శ్రీలంకపై ఒత్తిడి తెచ్చేందుకు ఒక షార్ట్ కట్ రూట్ వెతికింది. అంతేకాదు, తమిళనాడులో కాంగ్రెస్ ని బలపరుచుకునేందుకు ఈ ప్లాన్ చేశారు. LTTE లాంటి మిలిటెంట్ గ్రూప్స్ కి సహాయం చేయాలని నిర్ణయం తీసుకుంది ఇందిరాగాంధీ. ఫస్ట్ స్టేజ్లో LTTEని సపోర్ట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఇన్ఫ్యాక్ట్ ప్రభాకరన్ గారిని కూడా వాళ్ళ ఎంటైర్ కాడర్ ఇంక్లూడింగ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ పొట్టు అమ్మని కూడా ట్రైనింగ్ ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్లో నైనితాల్లో. ధను, రాజీవ్ గాంధీ అమ్మ నిక్ నేమ్, ఆమె రాజరత్నం పేరు ఆమె. షీ వాజ్ ట్రైన్డ్ ఇన్ నైనితాల్. ఓకే. బై
రిసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే మన RAW అంటే మన కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనుకోవచ్చు. ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్. ఇంటర్నల్ మన IB చూసుకుంటారు, కానీ ఎక్స్టర్నల్ రా చూసుకుంటారు. RK కావ్ అని చెప్పి అతను స్టార్ట్ చేశారు. ఇందిరాగాంధీ చాలా క్లోజ్ ఉండే. రా ఇండియన్ ఇంటెలిజెన్స్ ద్వారా తమిళ మిలిటెంట్లకు తుపాకులు, బాంబులు, అంతేకాదు వాళ్ళకి ట్రైనింగ్ కూడా అందించింది. తమిళనాడు సరిహద్దుల్లో ట్రైనింగ్ క్యాంపులు కూడా ఏర్పడ్డాయి. సో ఈ RAW రిసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని ఎవరో ఇన్స్ట్రక్ట్ చేశారు. ఎవరైనా చెప్పాలి కదా వాళ్ళకి. అవును, వాళ్ళు వచ్చి ఒట్టి చేయరు కదా. దే ఆర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కానీ చాలా సీక్రెటివ్ ఆర్గనైజేషన్. ఓకే. రా వాళ్ళు వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చారు. ద ఇనిషియల్ బ్యాచ్ LTT కార్డర్స్ని ట్రైనింగ్ ఇచ్చింది అక్కడ అన్నమాట. లక్ష్యం ఒక్కటే, శ్రీలంక ప్రభుత్వాన్ని భయపెట్టి తమిళులకు పౌర హక్కులు సంపాదించి పెట్టడం. కానీ అది నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడటం అని అప్పుడు ఇందిరాగాంధీకి కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ తెలియదు. ఇందిరాగాంధీకి ఇలాంటి పనులు చేయటం కొత్తేమీ కాదు. పంజాబ్లో బింద్రన్వాలే అనే సిక్ మత గురువుని పొలిటికల్గా వాడుకుందామని పెంచి పోషించి తర్వాత అతనే తనపై తిరగబడగానే ఆయనను గోల్డెన్ టెంపుల్లోనే చంపేయమంది. దాంతోపాటు ఎందరో అమాయకులు కూడా చనిపోయారు. అప్పుడు జర్నల్ సింగ్ బింద్రన్వాలేని తయారు చేసి ఎవరు తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ. సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ అని ఈ అన్ని గురుద్వారాలు కంట్రోల్ చేసే ఒక బాడీ ఉంది అమృత్సర్లో, ఇంక్లూడింగ్ గోల్డెన్ టెంపుల్. అది అకాలీదళ చేతిలో ఉండే. శిరోమణి అకాలీదళ అంటాం వాళ్ళని, ప్రకాష్ సింగ్ బాదల్ వాళ్ళ చేతిలో ఉండేది కంప్లీట్. వాళ్ళ పట్టు ఉండేది దాని మీద. ఆ పట్టు తగ్గించడానికి, ఎందుకంటే పొలిటికల్ పవర్, అది పొలిటికల్ పవర్ తగ్గించడానికి ఇంకొక మనిషిని ఆల్టర్నేట్గా తీసుకొచ్చినది జర్నల్ సింగ్ బింద్రన్వాలే. ఇందిరాగాంధీ గారు తయారు చేసి, ఇందిరాగాంధీ గారు ప్రిపేర్ చేసి ఫండ్ చేసి తీసుకొచ్చిన మనిషి. అతి పవిత్రమైన గోల్డెన్ టెంపుల్లో హత్య. సిక్కులు ఊరుకుంటారా? వాటి రియాక్షన్ ఎలా ఉంటాయో ఇందిరాగాంధీకి త్వరగానే తెలిసింది. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆమె సొంత బాడీ గార్డ్స్ ఆమెను అతి దారుణంగా కాల్చి చంపేశారు. తాను పెంచిన మంటే తనను చుట్టుముట్టి కాల్చేసింది. ఇదే పద్ధతి, ఇలాంటి నిర్ణయం శ్రీలంక విషయంలోనే తీసుకుంది. ఇందిరాగాంధీ చనిపోయాక రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. తన తల్లి నాటిన విత్తనం అప్పటికే భయంకరమైన వృక్షంగా మారిపోయింది. LTTE అప్పటికే చాలా బలంగా తయారైంది. అయితే రాజీవ్ గాంధీ ఇంకొక దారిలో నడవాలి అనుకున్నారు. 1987లో ఇండో శ్రీలంక అకార్డ్ని సైన్ చేశారు. ఇందులో భాగంగా శ్రీలంకలోని తమిళులకు సెల్ఫ్ రూల్ ఇచ్చే ప్రయత్నం చేశారు రాజీవ్ గాంధీ. అదే సమయంలో LTTE మిలిటెంట్లను ఆయుధాలు వదిలేయమని ఒత్తిడి చేశారు ఈయన. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇండియా నుంచి 10,000 మందికి పైగా సైనికులను IPKF ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ కింద పంపించారు. కానీ ఇదే రాజీవ్ గాంధీ చేసిన అతి పెద్ద తప్పు. ఇక్కడే ఆయన వాళ్ళకి శత్రువుగా మారిపోయారు. LTTE ఇండియా వాళ్ళని కాపాడుతుందని అనుకుంది. కానీ రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం ఎఫెక్ట్ LTTEకి చాలా త్వరగానే అర్థమైపోయింది. ఇండియన్ ఆర్మీ తమిళ మిలిటెంట్ల మీద దాడులు చేసింది. చాలా మంది చనిపోయారు. అప్పుడు పల్లెల్ని కూడా సర్వనాశనం చేశారు. LTTE నేత ప్రభాకరన్ ఈ మొత్తం విషయంలో భారతదేశాన్ని, ముఖ్యంగా రాజీవ్ గాంధీని ద్రోహిగా భావించారు. ఈ ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయిపోయారు. LTTE చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. 1991లో రాజీవ్ గాంధీని హత్య చేయాలన్న ప్లాన్ మొదలుపెట్టారు. దాను అనే మహిళ మానవ బాంబుతో శ్రీ పెరంబదూర్ సభకి వచ్చింది. ఈ సభ కన్నా ముందు అసలు ఈ మానవ బాంబు ప్రయత్నం సఫలమవుతుందా లేదా అనే ఒక ప్రయత్నం కూడా చేశారు. ఎలా అంటే ఒకానొక రోజు VP సింగ్ సభలో కూడా ఇలాగే మానవ బాంబు పెట్టుకొని వెళ్ళి చందనమ్మాల ఆయన మెడలో వేస్తూ వంగి ఆయన కాళ్ళు మొక్కుతున్న సమయంలో ఈ బాంబుని పేల్చాలి అనే ప్రయత్నం చేశారు. ఇక్కడ జస్ట్ ఒక ప్రాక్టీస్ చేశారంతే. ఇది వర్కౌట్ అవుతుంది అనేది వాళ్ళకి తెలిసింది. అందుకే ఎలాగైనా సరే శ్రీ పెరంబదూర్ సభలో రాజీవ్ గాంధీని హతమార్చాలి అని చెప్పేసి యాజ్ యూజువల్ గతంలో ఎలా అయితే VP సింగ్ దగ్గర ఒక ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి చూపించారు. అందరూ చూస్తుండగానే ఆ పని పూర్తి చేసింది. ఇది కేవలం రాజీవ్ గాంధీని మాత్రమే చంపటం కాదు, భారత రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుని తెచ్చింది. ఆ తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్లో కోర్టులు, CBI అందరూ LTTEనే హత్యకి బాధ్యులు అని ప్రకటించేశారు. దాన్ని ఎవరూ కాదనలేదు. కానీ వాస్తవానికి వెళితే LTTE ఉనికి రాజీవ్ వల్ల మొదలు కాలేదు. అది అందుకున్న శక్తి, సహాయం, అంతర్జాతీయ గుర్తింపు అన్నీ కూడా ఇందిరాగాంధీ పాలనలోనే దక్కాయి. వాడుకోవాలనే రాజకీయ నిర్ణయం చివరికి తన కొడుకును బలిగొంది. ఈ సంఘటన తర్వాత LTTEపై అంతర్జాతీయంగా కోపం పెరిగింది. ప్రపంచ దేశాలు LTTEని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా బ్రాండ్ వేసేశారు.
ఇండియాలో తమిళ్ మిలిటెంట్ ఎమోషన్ పూర్తిగా క్షీణించిపోయింది. తక్కువ కాలంలోనే శ్రీలంక సైన్యం ఎల్టీటీఈని పూర్తిగా నాశనం చేసింది. ప్రభాకరన్ చనిపోయాడు. ఎల్టీటీఈ స్థాపించిన ఉద్యమం గాల్లో దీపంలా మారిపోయింది. ఒక ఉద్యమం తనే పెంచిన ద్వేషంతోనే తునాతునకలైంది. ఎల్టీటీఈ ఒక రాజీవ్ని మాత్రమే కాదు, తన భావితరాల భవిష్యత్తుకి అంతం తెచ్చింది. రాజీవ్ గాంధీ హత్యకు కారణంగా 41 మందిని చేరుస్తూ సిబిఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ కేసులు నమోదు చేసింది వారిపై. ఈ కేసు 1998లో పూర్తయినప్పుడు మద్రాస్ స్పెషల్ కోర్టు 26 మందిని దోషులుగా తేల్చింది. వీటిలో 4 ఫిరోజ్, నళిని, మురుగన్, శంతన్లకు ఉరిశిక్ష పడింది. శిక్ష పడే సమయానికి నళిని గర్భవతిగా ఉండటంతో సోనియా గాంధీ సానుభూతితో ఆమె ఉరిశిక్ష జీవిత ఖైదుగా మార్చేసింది. 2022లో భారత సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఆధారంగా ఈ కేసులో చివరి 7 శిక్షను భరిస్తున్న వారిని విడుదల చేసింది. అందులో నళిని, మురుగన్ కూడా ఉన్నారు. ఈ మొత్తం విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటి: రాజకీయాల్లో తీసుకునే ప్రతి నిర్ణయం చరిత్రలో రీసౌండింగ్ ఇస్తుంది. ఇందిరాగాంధీ తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం తన వంశం మీదే పిడుగు పడేలా చేసింది. తన కొడుకునే బలికొంది. పంజాబుల్లో సిక్కుల్ని వాడుకుంది, వాళ్లే చంపేశారామె. శ్రీలంకలో తమిళుల్ని వాడుకుంది, వాళ్ల వల్లే తన కొడుకు చనిపోయాడు. రాజకీయ ప్రయోజనాల కోసం పెంచిన అగ్ని చివరికి తనని, తన కొడుకుని కూడా ఆహుతి చేసేసింది. ఇది రాజకీయ వ్యూహం కాదు, ఇది రాజకీయ దుర్నీతి. అదే ఇందిరాగాంధీ హత్య వెనుక, చివరికి రాజీవ్ గాంధీ హత్య వెనుక ఉన్న అసలు నిజం.